కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా దోమ అనే ఒక వెరైటీ కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి దోమ. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. ఆ రోజు ఆ సిటీలో పట్టపగలు 4 బజార్ల కూడలిలో ఓ హత్య జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న భూపతిరావును ఓ వ్యక్తి వెనక నుంచి కత్తితో పొడిచి అందరూ చూస్తుండగానే కత్తి అవతల పడేసి ఒక్క దౌడుతో పరుగులంకించుకొని పారిపోయాడు. కత్తిపోటు తగిలిన వ్యక్తి వీపు నుంచి బొటబొట రక్తం కారుతుండగా ఆర్తనాదం చేస్తూ రోడ్డు మీద పడి ప్రాణాలు విడవటం, ఆ సమయానికి అక్కడ ఉన్న పాదచారులు భయభ్రాంతులై అటూ ఇటూ పరుగులు పెట్టడం, వాహనదారులు సైతం బండి స్పీడు పెంచటం వంటి ఈ హడావుడిలో ఎవ్వరూ ఆ హంతకుని పట్టించుకోలేదు. ఎవరి ప్రాణరక్షణలో వాళ్ళున్నారు. చుట్టూ ఏం జరుగుతోందో తెలియని అయోమయ స్థితిలో ఒక విధమైన షాక్లో ఉన్నారు అందరూ. అలా ఉంటారని తెలుసు ఆ హంతకునికి. అందుకే అంత ధైర్యం. సామాన్య జనానికి అదొక పెద్ద ఘోరం, భయానకం, బీభత్సం కావచ్చు. కానీ అతనికి మాత్రం పీకలు కొయ్యటం అంటే కూరగాయలు తరిగినంత తేలిక. గాయపడ్డ వ్యక్తి వెన్నులో నుంచో గుండెలో నుంచో రక్తం ధారగా బొటబొటా కారుతుంటే ఎవరైనా భయపడతారేమో కానీ ఆ హంతకుడు మాత్రం నల్లా తిప్పి ఆ నీళ్ల ధార కింద చెయ్యి కడుక్కున్నట్టు ఫీల్ అవుతాడు. అంతే. ఎందుకంటే పొద్దున లేస్తే అతగాడికి అదే పని, అలవాటైన పని, అతి తేలికైన పని, పైగా బ్రహ్మానందాన్ని కలిగించే పని. వేటు వేసిన మనిషి చచ్చిపోతే అదొక విజయంలా రొమ్ము విరుచుకునేలా చేస్తుంది అతన్ని. ఆ మర్నాడు పేపర్లు, టీవీ ఛానళ్లు నడి రోడ్డు మీద దారుణ హత్య అని పదే పదే చెప్తుంటే, ఎర్రటి రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని చూపిస్తుంటే ఆ దృశ్యాలు చూసి అతను పండుగ చేసుకుంటాడు. బుర్రమీసాలు దువ్వుకుంటూ వికటాట్టహాసం చేస్తాడు. ఏ ప్రొఫెషనల్ కిల్లర్ అయినా అంతేనేమో. ఆ రోజు ఆ హత్య చేసిన కిరాయి హంతకుడు రత్తయ్య మాత్రం అంతే. ఆ రోజు అనేమిటి, రోజు అదే పని. అదొక పాడు వృత్తి. ఫ్యాక్షన్ హత్యలకు, రాజకీయ హత్యలకు, ఆస్తి తగాదాల హత్యలకు కిరాయి హంతకుడు అవసరమైన పెద్దలు రహస్యంగా రత్తయ్యను సంప్రదిస్తారు. తను చంపమన్న మనిషిని చంపినందుకు ముందు మాట్లాడుకున్న సుపారీ ప్రకారం డబ్బును ముట్టజెప్తారు. అడ్వాన్స్గా కొంత, పని అయిపోయాక పూర్తిగా. రత్తయ్య లేకుంటే మరో రంగయ్య, ఎవరైతేనే. కానీ ఆ పనిలో రత్తయ్య చాలా ఫేమస్. కత్తి పైకి ఎత్తాడంటే గురి తప్పి ఫెయిల్ అవటం అంటూ ఉండదు. అందుకే కత్తుల రత్తయ్య అంటారు అతనిని తెలిసిన వాళ్ళు. తెలియని పోలీసులు కూడా అంటారు. చిక్కడు దొరకడు అన్నట్టు చిటికలో పోలీసుల కళ్ళల్లో దుమ్ము కొట్టి పారిపోయే రత్తయ్య వాళ్ల చేతికి చిక్కడు అన్న పూర్వానుభవాలతో. మనిషి ఆనవాలు దొరకకుండా ఒక మనిషిని పొడి చేసిన వెంటనే తనకు తనే జుట్టు గొరుక్కొని గుండు గీసుకుంటాడు రత్తయ్య. మనుషులెవ్వరూ ఉండని అరణ్యం లాంటి ఏ చెట్ల గుంపులోకో పారిపోతాడు. లేకుంటే ఏ పల్లెలోనో జనం మధ్యలో దూరి తిరుగుతుంటాడు. సరిగా నెంబరు గుర్తులేదు కానీ ఇప్పటికీ ఏ 15, 20 గొంతులు కోశాడు రత్తయ్య. వెన్నుల్లో కత్తుల్ని దింపేశాడు. ఒక్కసారి కూడా పట్టుబడలేదు. పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కానీ దొరకటం లేదు. రొప్పుతూ రోజుతూ ఒళ్లంతా చెమటలు కక్కుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఓ గుడిసెలో దూరాడు రత్తయ్య. అప్పుడే పులుసు పెట్టడం కోసమని చేపల్ని తరుగుతున్న రాజమ్మ గుడిసె తలుపు చేసిన చప్పుడుకు తలెత్తి చూసి, వచ్చావా దాదా అనుకున్న ఇయ్యాల వత్తవని, అందుకే చేపల పులుసు చేస్తన్నా. కట్టపడి ఓ మనిషిని చంపి వస్తావు కదా పాపం, ఆకలేస్తుంటుందని అంది ఎగతాళిగా. రాజమ్మ రత్తయ్య పెళ్ళాం కాదు. అలా అతనితో వచ్చేసి అక్కడ గుడిసెలో కాపురం పెట్టేసింది. అంతే.
రత్తయ్యకు అలాంటి గుడిసెలు ఇంకా 2 ఉన్నాయి. ఒక్కో గుడిసెలో ఒక్కో ఆడది. వాడంటే పడి చచ్చేది ఉంటుంది. ఇంత ఎత్తు, అంత లావు ఉండే ఉక్కులాంటి ఒళ్ళు, బుర్రమీసాలు, జునపాల జుట్టుతో ఉండే రత్తయ్యలో వాళ్లకు ఏ కథానాయకుడు కనిపించాడో గాని, వతవా నాతో అని అడగగానే ఇల్లు వాకిలి వదిలేసి వాడితో వచ్చేశారు. వేలల్లో, ఒక్కోసారి లక్షల్లో సుపారీలు తీసుకునే రత్తయ్య దగ్గర దండిగా డబ్బులు ఉంటాయి. అందుకే ఒక మర్డర్ చేసి వచ్చిన రోజు ఆ ఆనందంలో ఓ సీసాడు సారా దాగి నీచు తిని ఓ ఆడదానితో మజా చేస్తూ ఉంటాడు. రత్తయ్య అసలు పెళ్ళాం వేరే ఊర్లో ఉంటుంది. వాళ్ళకి 2 పిల్లలు కూడా. కానీ దొంగచాటుగా ఎప్పుడో ఏ చీకటి మాటనో తప్ప దర్జాగా బోర విడుచుకొని ఆ ఇంట్లోకి వెళ్ళడు రత్తయ్య. ఎందుకంటే పోలీసులు ఎప్పుడూ ఆ ఇంటి మీద కాపు కాసి ఉంటారు. తను లేనప్పుడు కూడా ఒక్కోసారి ఇంటి మీదకెళ్ళి నీ మొగుడు ఎక్కడున్నాడో చెప్పు అంటూ ఆడపోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టిస్తుంటారు కూడా. అందుకే రత్తయ్య పెళ్ళాం గంగవ్వకు మొగుడు మీద పీకల వరకు కోపం ఉంటుంది ఎప్పుడు. కంట కనపడితే చాలు, నువ్వు మనుషుల్ని చంపేటోడివి, గుడిసేటోడివి అంటూ చెడామడా తిట్టేస్తుంటుంది. నీ మూలంగా నేను పోలీసులతో దెబ్బలు తినలేక చస్తున్నాను. పోరల్ని కూడా కొడుతుండ్రు. ఈ కిరాతకపు పని మానేయమంటే మానయ్యవు. ఏ కూలో నాలో చేసుకుని బతక్క ఎందుకీ పాప పనులు? ఎవడికో ఎవడి మీదో పగుంటే మధ్యలో నీకేంది? ఆ డబ్బులు కట్టం చేసుకుంటే రావా అంటూ 100 చదువుతుంది. కట్టం చేస్తే 10 పరకా వస్తాయి గాని ఏలు లచ్చలు ఎందుకు వస్తాయి? ఎవరిస్తారే పిచ్చిమొహమా అని మనసులో అనుకుంటాడు రత్తయ్య. అలా అని డబ్బులిచ్చి ఖుష్ చేద్దామనుకుంటే తీసుకోదు. ఇన్ని డబ్బులు నా దగ్గర ఉంటే ఈ డబ్బులతో మంచి బట్టలు వేసుకొని మెడలో నగలు పెట్టుకుని తిరిగితే పోలీసోళ్ళు ఇవన్నీ నీకు ఆండించి వచ్చాయే అని లాఠీలతో నన్ను కొళ్ళబొడుస్తారు. నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు, ఆ గుడిసెడు దానికి ఆడే పుండు, ఆడనే సావు, నా దగ్గరికి రామా కంకోపాలి అని తిట్టి పంపిస్తుంది గంగవ్వ. అందుకే ఇంటికి వెళ్ళడు కత్తుల రత్తయ్య. పెళ్ళాం మాటలు వింటుంటే ఒక్కోసారి బొడ్లో నుంచి కత్తి తీసి కసుక్కున దాని పొట్టలో పొడవాలని అనిపిస్తుంది. కానీ ఎంతైనా పుస్తెకట్టిన పెళ్ళాం గనక ఆ పని చేయలేకపోతున్నాడు. తను లేక, తల్లి లేక పిల్లలు అన్యాయం అయిపోతారని భయం ఒకటి లోపల పీకుతూ ఉంటుంది. అందుకే ఏ ఏరియాలో మర్డర్ చేస్తే ఆ ఏరియాకు కొంత దూరంలో రహస్యంగా వేసుకున్న ఏ గుడిసెలోకో జొరబడతాడు రత్తయ్య. వర్షాకాలం కావటంతో వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఎక్కడ చూసినా నిలిచిన నీళ్లు, రోడ్డు మీద వరదలై పారుతున్న నీళ్లు. చలిగాలుల కారణంగా అందరికీ సీజనల్ జ్వరాలు వస్తున్నాయి. ఆ రోజు రత్తయ్యకు పక్క మీద నుంచి లేస్తూనే జ్వరం పట్టుకుంది. అప్పుడు రాజమ్మ గుడిసెలో ఉన్నాడు రత్తయ్య. రాజమ్మ రోజు ఇంత గంజి కాసి పోస్తోంది. భీముళ్ళ బలిష్టంగా ఉండే రత్తయ్య 3 రోజుల జ్వరానికి బాగా నీరసించిపోయాడు. ఒళ్లంతా నొప్పులు, విపరీతమైన తలనొప్పి, నీరసం. బడాబాబుల దగ్గర నుంచి మనుషుల్ని చంపటానికి పిలుపులు వస్తున్నా, భారీ మొత్తం సుపారీలు ఇస్తామంటున్నా ఒంట్లో బాలేసారు అని జవాబిస్తున్నాడు. మంచి పనికే కాదు, చెడ్డ పనికి కూడా ఒంట్లో శక్తి ఉండాలి అన్న విషయం అన్నాళ్ళు కత్తిలాంటి మనిషి, కత్తులతో పనిచేసే మనిషి అని పేరు పొందిన రత్తయ్యకు కూడా అనుభవానికి రాలేదు. కానీ ఇప్పుడు వస్తోంది. అదే సమయంలో గుడిసె చుట్టూ వర్షం నీళ్లు వచ్చి నిలిచాయి. ప్రవహించకుండా నిలిచిపోయిన మురికి నీళ్లు కంపు కొడుతున్నాయి. ఏ హాస్పిటల్ కన్నా పోయి డాక్టర్ దగ్గర చూపించుకోనే పరిస్థితి లేదు. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని భయం. రాజమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళరాదు అంటే అదే మాట చెప్పాడు. యథో పనులు చేసి సంపాదించిన డబ్బు గనుక ఉండి అక్కరకు పనికి రాకుండా పోతోంది. ఎక్కడికైనా పోకుండా తప్పించుకోవచ్చేమో కానీ రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోకుంటే ఎట్టా? మొదలుపెట్టుకుంటావా అంది రాజమ్మ.
రత్తయ్యకు రాజమ్మ మాటలు వింటుంటే నిజమే అనిపించింది. 4వ రోజు జ్వరం మరింత ఎక్కువై ఒంట్లో ఓపిక పూర్తిగా పోయినప్పుడు మరింత అనిపించింది. ఎంతుండి ఏం లాభం, పోలీసులకు భయపడి కాలు బయట పెట్టలేకపోతున్నాడు అని అనుకున్నాడు. ఆ రోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా లేచి కాలకృత్యం తీసుకోవటానికి వెళుతున్నవాడల్లా విరుచుకొని పడిపోయాడు రత్తయ్య. వాళ్ళమ్మో వాళ్ళమ్మో అంటూ వచ్చి రత్తయ్య రత్తయ్య అని కుదిపి చూసింది రాజమ్మ. ఉలుకు లేదు, పలుకు లేదు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. వేలికి శ్వాస తగలలేదు. దాంతో భయం వేసింది రాజమ్మకు. గుండె మీద చెయ్యి వేసి చూస్తే అది చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించింది. గుండె ఆగిపోయాడా అని పైకే అనుకుంది తనలో తాను రాజమ్మ. ఆ మాటల్ని గుడిసె ఎదురుగా ఉండే మురికినీట మడుగు మీద వాలి ఉన్న ఒక దోమ విని నవ్వుతూ, అది గుండె జబ్బు కాదు, డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్లెట్స్ లక్షల సంఖ్యలో పడిపోయి చచ్చిపోయాడు. నేనే చంపా. 4 రోజుల క్రితం గుడిసె బయట రత్తయ్య కత్తి నూరుతూ కూర్చున్నప్పుడు కాలు మీద కుట్టి. పోలీసులు చెయ్యలేని పని నేను చేశా. అంతెత్తు అంత లావు ఉండే కత్తుల రత్తయ్యను ఒక్క చిట్న కాటుతో నేనే కింద పడేశా. గింతంత ఉండే ఈ దోమ అంతటి మనిషిని ఏం చేస్తుందిలే అని అనుకున్నారేమో. ఏ చట్టం చేయలేని పనిని నేను చేశా. ఏ కోర్టు వేయలేని శిక్షను నేను వేశా. అది నా పవర్. ఎంతటి వారలైనా కర్మకు దాసులే. దుర్మార్గపు పనులు చేసేవాడు నికృష్టపు సావు చస్తాడు. అంతమంది అమాయకుల ప్రాణాలను పొట్టను పెట్టుకున్నవాడు చట్టం నుంచి తప్పించుకున్నా కర్మఫలం నుంచి దూరంగా పారిపోలేడు. తగిన శిక్ష అనుభవిస్తాడు ఏదో ఒక రూపంలో అని ఎగతాళిగా తనలో తనే నవ్వింది ఆ దోమ, ఆ సూక్ష్మజీవి. రత్తయ్య చచ్చిపోయాడని గ్రహించగానే రాజమ్మ గుండె దడదళ్లాడింది. ఈడసలే ఎంతోమందిని చంపిన పాపిట్టోడు. వీడిక్కడ పోయినట్టు తెలిస్తే పోలీసులు కేసు తప్పవు. అప్పుడు నువ్వెవరు అన్న ప్రశ్న నాకు ఎదురవుతుంది. వీడికి నా ఇంట్లో చోటిచ్చినందుకు నన్ను జైల్లో పెడతారు. ఏం చెయ్యనురా దేవుడా అంటూ నెత్తి పట్టుకుని కూర్చున్న రాజమ్మ మనసులో ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. రత్తయ్య శవాన్ని గుడిసె లోపలే ఉంచి అగ్గిపెట్టె మాత్రం పట్టుకొని బయటికి వచ్చి గుడిసె తలుపు పెట్టి ఓ అగ్గిపుల్ల గీసి గుడిసె మీద వేసి పరశురామ ప్రీతి అవుతున్న ఆ గుడిసె వంక చూస్తూ గవగవగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనాథ ప్రేతంలా రత్తయ్య శవదహనం అలా జరిగిపోతోంది. అది చూసి పగలబడి నవ్వింది దోమ. ఇదండి దోమ అనే కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.